హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మనకి రావడం జరిగింది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీరు అటెండ్ అవ్వాల్సిన పనేం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అక్కర్లేదన్నమాట. కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. మనకి శాలరీ కూడా దాదాపు 20,000 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలకైతే ఫీల్డ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే జాబ్స్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి సంబంధించిన విభాగం నుంచి అయితే మనకి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ గా వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి వీటికి సంబంధించి ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అని, ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి ఇవి కూడా అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి అన్ని కేటగిరీస్ లో అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి ఇవే కాకుండా మనకి టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత రీసెర్చ్ ఫెలో, సైంటిస్ట్ జాబ్లు ఉన్నాయి, ఇవన్నీ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే ఇవన్నీ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసినట్లయితే మనకి ఇక్కడ 20th పేజ్ లో అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ అని చెప్పేసి అయితే చూడొచ్చు. మీకు శాలరీ కూడా 20,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. 50 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్, హైయెస్ట్ ఏజ్ లిమిట్ అయితే మాక్సిమం 50 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. అంటే మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, మ్యాథమెటిక్స్ సంబంధించి మీరు స్టేట్ ఇంటర్ అయినా సరే, సిబిఎస్ఈ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి డిజైరబుల్ అని ఇచ్చారు, ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు. తప్పకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా 20,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ కూడా అయితే ఇస్తారు. ఇది కూడా 50 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట, 50 ఏళ్ల వరకు. ఇక్కడ మనకి ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ కి అయితే 1 అన్రిజర్వ్డ్ పోస్ట్ కూడా అయితే ఉండడం జరిగింది. ఇదైతే డిజైరబుల్ అని చెప్పించారు, ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు. లేని వాళ్ళు కూడా అయితే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ అసోసియేట్ అని కూడా అయితే ఇచ్చారనమాట. ఇది డాక్టరల్ డిగ్రీకి సంబంధించి ఓషనోగ్రఫీకి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ లో అయితే మనకి జాబ్స్ అయితే ఉండడం జరిగింది. ఎలక్ట్రికల్ జాబ్ లో ఉంది, ఎలక్ట్రానిక్స్ జాబ్స్ ఉన్నాయి, టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి, డిప్లొమా జాబ్స్ ఉన్నాయి, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి ఇవన్నీ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ చెక్ చేసుకుని వెంటనే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వీటికి సంబంధించి మనకి ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్లకి అయితే జనరల్ సైన్స్ మీద అయితే మీకు టెస్ట్ అయితే ఉంటుంది, రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరనమాట. మనకైతే 5th February 2025 నాడైతే దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్లకి అయితే మీకు అడ్మిన్ కి సంబంధించి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా 27th January 2025 అయితే ఉండడం జరుగుతుంది. ఇలా మీరు ఏ పోస్ట్ ఆ పోస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, రిటర్న్ టెస్ట్ ఎప్పుడు అని చెప్పేసి. సో ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి లాస్ట్ డేట్ కంటే ముందర మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి అయితే ఇచ్చాను. సో ఈ డాక్యుమెంట్స్ ని మీరు ముందర స్కాన్ చేసుకుని PDF చేసుకుని ఉంచుకోండి. అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ ప్రకారం మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు క్వాలిఫై అంటే ఎలిజిబుల్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి వీటికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ రిటర్న్ టెస్ట్ కి కూడా అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
మీకు ఇంటర్వ్యూ వేరే పోస్టులకు అప్లై చేస్తున్నట్లయితే మీకు ఇంటర్వ్యూ కూడా అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ చెక్ చేసుకుని మీరైతే అప్లై చేయండి. 23 డిసెంబర్ 2024 అయితే ఇది లాస్ట్ డేట్ అనమాట. సో 23 డిసెంబర్ కల్లా అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి లాస్ట్ డేట్ దాకా అయితే మీరు వెయిట్ చేయకండి. దానికంటే ముందరైతే అప్లై చేసేసుకోండి. ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్లో అప్లై చేయడానికి ఎవరైతే క్యాండిడేట్స్ ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి అయితే వెళ్ళి ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ అని కనబడుతుంది. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్టర్ అవడానికి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ మీరు క్యాండిడేట్స్ టైటిల్ సెలెక్ట్ చేసుకుని మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ వదిలేయచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్, మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్ కి ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ కూడా అయితే ఎంటర్ చేసి మీకు అక్కడ క్యాప్చా కనిపిస్తుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి. సో ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరైతే సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఆ సైన్ ఇన్ అవ్వడానికి ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి మీరు ప్రొవైడ్ చేశారు కదా, సో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా, సో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్స్ అని అయితే రావడం జరుగుతుంది అప్లికేషన్ కి సంబంధించి. సో ఆ డీటెయిల్స్ కూడా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరైతే ఫైనల్ గా మీరైతే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఫీల్డ్ అసిస్టెంట్ గా మీరు జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.